ఇలా గింజలన్నీ తీసుకోవాలి. ఇగో ఒక ½ కేజీ పిండి తీసుకుంటున్నాను నేనైతే. ఇగో ఒక చెంచాడంతా కారపొడి, ఉప్పు మనకు తగినంత, వంట సోడా ఉప్పు మనం కొంచెమే వేసుకోవాలి. ఇగో ఒక చెంచా ఓమని నలిసి వేసుకోవాలి మంచిగా. పిండికి పట్టేటట్టు ఎంత మంచిగా కలగలుపుకోవాలి ఇలా. ఇప్పుడు వాటర్ చూసుకొని కలుపుకోవాలి, వాటర్ కూడా అడ్డగోలే పోసుకోవద్దు. ఇగో పిండి కూడా మీరు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బోండాలు ఎట్లా కలుపుకుంటామో ఇది కూడా అంతే. ఇగో ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచాడే ఓమ, ఇగో ఒక చెంచాడంతా ధనియాల పొడి నూరుకున్నది ఇది. ఇగో ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి ఇలా, ఎందుకంటే ఇప్పుడు లోపల పెడతాం కాబట్టి ఉప్పు తగులుతుంది, మంచిగా ఉంటుంది పిండిలో ఉప్పు ఈ ఉప్పు. ఇగో నానబెట్టుకున్న చింతపండు కూడా ఇలా వేసి నూరుకోవాలి, గుజ్జుబడ మాదిరిగా నూరుకుంటే చాలు. ఇట్లా అనుకొని పెట్టుకోవటమే కథ అంతే. బజ్జీ వేసేటప్పుడు ఇట్లా ఏలు పెట్టుకొని ఇట్లా ముంచుకోవాలి. ఇట్లా ముంచుకుంటే ఏమవుతుందంటే ఇళ్ళకి పిండి పోద్ది అన్నట్టు, పిండి పోయి మంచిగా వస్తుంది. ఇట్లా అనుకోవాలి. నూనె కూడా బజ్జీ మునిగి అంతా పెట్టుకోవాలి. ఈ సైజులో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందర తీసినవి మనం వేసుకుందాం. ఇగో ఈ కలర్ రాగానే తీసుకోవాలి బజ్జీలు, ఎందుకంటే చల్లారే వరకే మన ఎర్రగా అయిపోతాయి బజ్జీలు. వేడి వేడిగా బజ్జీలు సూపర్గా చేసినావు. ఇప్పుడు టేస్ట్ చేద్దామా?